నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, అగ్రి డిప్లొమా కంప్లీట్ అయిందా? 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఏఆర్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. పంజాబ్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులకు డొనేషన్ లేకుండా డైరెక్ట్గా గురుకాశీ యూనివర్సిటీ అకౌంట్లో ఫీజు చెల్లించే సదుపాయం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. లోన్ సపోర్ట్ మరియు హాస్టల్ సదుపాయాలతో 100% జాబ్ గ్యారంటీ. 250 ఎకరాల క్యాంపస్లో 21 ల్యాబ్లు, 100కు పైగా పీహెచ్డీ ప్రొఫెసర్లు మరియు 300కు పైగా తెలుగు విద్యార్థులు కలిగి ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. అలాగే ఎంపీసీ, బైపీసీ మరియు అన్ని రకముల అగ్రి డిప్లొమా విద్యార్థులు ఇందులో జాయిన్ అవడానికి అర్హులు. అలాగే కొన్ని ఐసీఏఆర్ గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీస్ కూడా గుర్తింపు ఉందని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకైక అడ్మిషన్ సెంటర్ మాస్టర్ డైనమిక్స్. గత 15 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ విద్యారంగంలో ఎన్నో అనుభవం కలిగినటువంటి భవన్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి కోర్సుల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నమస్తే భవన్ రెడ్డి గారు. సో జనరల్గా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఎంపీసీలో జాయిన్ అవ్వచ్చా? కోర్సెస్ ఉంటాయి కాబట్టి. సో బీటెక్లో కానీ లేదంటే సిఎస్సి కానీ ఐటీ కానీ అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చా? ఒకసారి మన జనరల్ మార్కెట్లో ఏమవుతుందంటే 10th అయిపోయిన తర్వాత అది పేరెంట్ డెసిషన్ అనుకోండి, లేదంటే ఫ్రెండ్స్ కోసం అనుకోండి, ఒక ఉన్న ఆలోచన మార్కెట్ క్రేజ్ గురించి పిల్లలు ఏదో ఒక కోర్స్ తీసేసుకుంటారు. లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు, లేదంటే బీటెక్ ఆలోచన ఉన్న వాళ్ళు తెలిసి తెలియక బైపీసీ, మనం బైపీసీ అంటాం, పీసీబీ అంటారు నార్త్ సైడ్. సో ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని ఆప్షన్స్ ప్రకారం ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఖచ్చితంగా చేయొచ్చు మన గురుకాశీ యూనివర్సిటీలో. జనరల్గా బయోటెక్నాలజీ లాంటి బీటెక్ కోర్సెస్ బయాలజీ వాళ్ళకు ఒప్పుకుంటారు. కానీ మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇట్లాంటి రేర్ కోర్సెస్ కూడా ఎందుకు ఒప్పుకుంటామంటే, అంటే స్టూడెంట్స్కి యాడ్ ఆన్ ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో, ఒక కొత్త పాలసీలో మనకి ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్, అడిషనల్ సబ్జెక్ట్, ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా మనం రాసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ వస్తుంది, లేదంటే ఎంపీసీ వాళ్లకు బయాలజీ రాసుకోవచ్చు, బాటనీ రాసుకోవచ్చు, జువాలజీ రాసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. ఇట్లా అన్నీ కలిపిన వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు కనుక బయాలజీ ఎక్స్ట్రా సబ్జెక్ట్గా రాసుకుంటే బయాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెటర్నరీకి, అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎంబీబీఎస్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు, కానీ జనరల్గా యాక్సెప్టెన్స్ తీసుకోరు దాన్ని, ఎందుకంటే డీప్ సబ్జెక్ట్ కాబట్టి. కానీ వెటర్నరీ కాలేజ్, మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో వెటర్నరీ కోర్సుకి కానీ, లేదా తాంతియా యూనివర్సిటీ అని ఇట్లా రేర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో వెటర్నరీ చేయాలంటే కూడా ఎంపీసీ వాళ్ళు యాడ్ ఆన్ సబ్జెక్ట్గా బయాలజీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ 3 కలిపిన కోర్స్ కనుక తీసుకున్నట్టయితే యాక్సెప్ట్ అవుతారు. లేదంటే బైపీసీ చేసిన వాళ్ళు యాడ్ ఆన్ సబ్జెక్ట్ బ్రిడ్జ్ కోర్స్ లాగా మ్యాథమెటిక్స్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఇట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ దీంట్లో ఉంటుంది, బైపీసీలో కూడా ఉంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్తో పాటు మనకు వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ 100% గురుకాశీ యూనివర్సిటీ NAC A++, అంటే ఇండియాలో ఉన్న అక్రెడిషన్స్ అన్నింటిలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిషన్ అన్నది గురుకాశీ యూనివర్సిటీ అనమాట. దాంట్లో తీసుకోవచ్చు. యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీగా కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా బైపీసీ వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో భవన్ రెడ్డి గారు, గురుకాశీ యూనివర్సిటీ ఒక పంజాబ్ యూనివర్సిటీ. సో ఇది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఇప్పుడు మన గురుకాశీ యూనివర్సిటీ బటిండా, పంజాబ్, ఢిల్లీ నుంచి 4 గంటల జర్నీలో ఉంటుందండి. గత 35 సంవత్సరాల నుంచి డాక్టర్ సుఖ్రాజ్ సింగ్ సిద్ధు, గుర్లాబ్ సింగ్ సిద్ధు గారు మన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్, డాక్టర్ అశ్విని సేతి గారు వీళ్ళు డైరెక్టర్ గారు. వీళ్ళు మన తెలుగు వాళ్ళని గత 35 సంవత్సరాలలో ఒక 10 ఏళ్ల నుంచి డిఫరెంట్ ఫీల్డ్స్లో తెలుగు వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక 8 సంవత్సరాల నుంచి ఎస్పెషల్గా అగ్రికల్చర్ బీఎస్సీకి, బీటెక్ కంప్యూటర్ సైన్స్కి, హోటల్ మేనేజ్మెంట్కి, ఫిజియోథెరపీకి, డిఫరెంట్ కోర్సెస్కి ఇందులో 150 పైగా కోర్సెస్ ఉన్నా కానీ ఈ ముఖ్యమైన కోర్సెస్కి, డిమాండెడ్ ఉన్న కోర్సెస్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మన మేనేజ్మెంట్కి కానీ, మన యూనివర్సిటీ స్టాఫ్కి కానీ. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చాలా కాలేజెస్ స్టార్ట్ కూడా అవన్నీ టైం అనమాట. ఆ ఏరియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. అక్రెడిషన్ నేను మీకు చెప్పాను కదా, NAC A++ విత్ హయ్యెస్ట్ స్కోరింగ్. ఇండియాలో ఉన్న అక్రెడిషన్స్లో NAC A++ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడ్ ఉంది. మనకి అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి ఐసీఏఆర్ అక్రెడిషన్ ఇది ఉండడం వల్ల మన లోకల్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా 100% గవర్నమెంట్ అగ్రికల్చర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. MHRD MNRE క్లియరెన్స్ ఉంది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి ఉంది. ఇంతేకాకుండా అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్ వాళ్ళ పర్మిషన్ ఉంది.
ఇవి కాకుండా 35 రేర్ అప్రూవల్స్, 100కు పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు కదా మేడం, అలాగే 100కు పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ, 500+ ఫ్యాకల్టీ పీపుల్ ఉన్నారు. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ 35 ఇయర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ కూడా మన స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తాను. జనరల్గా గురుకాశీ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రావాలి అంటే ఏమైనా ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయాలా? లేదు అనుకుంటే కొంతమంది డొనేషన్స్ కట్టి జాయిన్ అవుతూ ఉంటారు. అంటే డొనేషన్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్తో రావాలా? ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. గురుకాశీ యూనివర్సిటీలో 2019-20 వరకు అనుకోవచ్చు. ఖచ్చితంగా 100% గురుకాశీ నెట్ ఎగ్జామ్ ఉండేది. అది మన కోవిడ్ చూసాం కదా, పాండమిక్ టైంలో కొంచెం దాన్ని హోల్డ్లో పెట్టారు. అప్పటి నుంచి మళ్ళీ CGPA సిస్టమ్, లైక్ వాళ్ళ ఇంటర్ పర్సంటేజ్ ఉంది కదా, దాని పర్సంటేజ్ బేసిస్లో ఎవరికైనా, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ BScలో ఉంది ఈ ఆఫరు. ఎటువంటి డొనేషన్స్ లేని ఏకైక యూనివర్సిటీ, ఎన్ని గ్రేడింగ్స్తో ఎటువంటి డొనేషన్స్ లేకుండా అగ్రికల్చర్ BSc, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అందిస్తున్నాం. ఫిజియోథెరపీ కూడా 6,50,000లోనే 4.5 సంవత్సరాలకు హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీతో ఫిజియోథెరపీ, 8 లక్షల్లోనే బీటెక్ కంప్యూటర్ సైన్స్, అన్ని ల్యాబు, లైబ్రరీ, స్పోర్ట్స్, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ 8 లక్షల్లో కంప్లీట్ అవుతుంది. ఇంతేకాకుండా BSc అగ్రికల్చర్ కూడా మోస్ట్ డిమాండెడ్ కోర్స్ విత్ హైయెస్ట్ పర్మిషన్స్ 10 లక్షల రూపాయలలో, 9,99,000లో బీటెక్ BSc అగ్రికల్చర్ కంప్లీట్ అవుతుంది. ఇందులో కూడా ఏ స్టూడెంట్కైనా అబౌవ్ 90% వస్తే 80,000 వరకు స్కాలర్షిప్ ఉంటుంది. అబౌవ్ 80% వస్తే 60,000 వరకు ఉంటుంది. అబౌవ్ 70% ఉన్న వాళ్ళకు 40,000 వరకు రేరెస్ట్ స్కాలర్షిప్ ఉంటుంది. ఈ ఫీజులో కూడా 7.5 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 100% లోన్ సదుపాయం తీసుకోవచ్చు. ఇంకా వేరే స్కాలర్షిప్స్కి కూడా అప్లై చేయిస్తాం యూనివర్సిటీ తరఫున, మా మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ తరఫున కూడా. సో ఇలాగే మన యూనివర్సిటీ నుంచి 800 మందికి పైగా చదివేసిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, అగ్రికల్చర్ BScలో, బీటెక్ కంప్యూటర్స్లో, నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చాలామంది ఉన్నారు. ఈసారి ఫస్ట్ టైం ఫిజియోథెరపీ కోర్సు కూడా మన యూనివర్సిటీని చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాం. సో లోన్ ఫెసిలిటీ ఉందని చెప్పారు. సో అంటే ఫీజ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి, సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ప్రాసెస్ సింపుల్. మన హైదరాబాద్ అమీర్పేట్ ఆఫీస్లో ఎప్పుడైతే బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారో, ఇక్కడ ఎవరి చేతికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ₹1 కూడా డొనేషన్ లేదు. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా ఎటువంటి డొనేషన్ లేదు, అప్లికేషన్ ఫీజు మాత్రమే అమీర్పేట్ హైదరాబాద్ మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్లో మనం తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత అప్లికేషన్తో పాటు వాళ్ళ లోన్ ప్రాసెస్ కూడా, ఎవరికైనా సరే 7,50,000 అనేది గవర్నమెంట్ నామ్స్. 4 లక్షల వరకు వితౌట్ మార్జిన్ అమౌంట్ ఉంటుంది, 7.5 లక్షల వరకు వితౌట్ సెక్యూరిటీ అన్నది దొరుకుతుందమ్మా. ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ కావాలంటే కూడా దొరుకుతుంది, కానీ సెక్యూరిటీ అన్నది పెట్టాలి. గవర్నమెంట్ నామ్, RBI నామ్స్ అనుకోండి, జనరల్ నామ్స్ ప్రకారం. సో ఎవరైనా జనరల్గా 7.5 lakhs అనేది తీసుకుంటారు. అది ఏం లేదు, మన ఆఫీస్ నుంచే విద్యాలక్ష్మి, జనసమృద్ధి, ఈ అదర్ వెబ్సైట్స్ ద్వారా బ్యాంక్స్కి అప్లై చేస్తాం. స్టూడెంట్ ఇంటి దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ అనుకోండి, యూనియన్ బ్యాంక్ అనుకోండి, ఏమైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్కి ఈజీగానే సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ కండిషన్స్ ప్రకారం అప్లై చేస్తాము. ఫార్మర్స్కి కూడా దొరుకుతుంది, ఈవెన్ డైలీ లేబర్ వాళ్ళ పిల్లలు కూడా చాలామంది చదువుతున్నారు, వాళ్ళకి కూడా దొరుకుతుంది. సో ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి కూడా 20 సంవత్సరాల, ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్, 20 years టైం ఇస్తారు. ఏ స్టూడెంట్ కూడా అన్ని రోజులు టైం తీసుకోరు జనరల్గా. సో కానీ ఖచ్చితంగా తొందరగానే క్లియర్ చేస్తారు, కానీ మనకి 20 సంవత్సరాల టైం అయితే ఉంటుంది కాబట్టి లోన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. పువర్ పీపుల్ అనే కాదు, జనరల్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లోన్ తీసుకొనే చదువుతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యత తెలుస్తుంది, ఒక టర్మ్ దొరుకుతుంది కాబట్టి లోన్ ద్వారానే వెళ్ళమని మన ఆఫీస్ నుంచి కూడా మనమే ప్రాసెస్ చేసిస్తాం. బ్యాంక్ మేనేజర్ గారిని మనమే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లోన్ శాంక్షన్ అయ్యాక డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి ఆ మనీ మార్జిన్ బేసిస్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ టెన్షన్ కూడా స్టూడెంట్కి ఉంటుంది. సో జనరల్గా కాలేజ్ క్యాంపస్ అనేది 250 acres పైనే ఉంది. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 21 labs ఉన్నాయి, అలాగే 300 పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ తెలుగు స్టూడెంట్స్ అనే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత పెరుగుతుంది? అదేమ్మా, మీకు అదే చెప్పాను నేను స్టార్టింగ్లోనే. మోర్ దెన్ 800 people, అంటే మీరు 300 అన్నది ఫస్ట్ ఇయర్ లెక్కేస్తే 300 అవుతారు, కానీ గత 8 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది కాబట్టి 800 మందికి పైగా అని ప్రజెంట్ మనకి చెప్పుకోవచ్చు. ల్యాబులు కూడా 21-22 ల్యాబ్స్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్. ఇట్లాంటి కోర్సులు 150 ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, కంప్యూటర్స్ కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి, అదర్ చాలా చూస్తున్నాం మార్కెట్లో చూసే మెడికల్ MBBS తప్ప, రేర్ మెడికల్ కోర్సెస్ తప్ప జనరల్ అన్ని కోర్సెస్ 150+ కోర్సెస్ ఉన్నాయి.
మనకు 250 ఎకరాలలో ప్రాక్టికల్ ఫీల్డ్స్ ఉన్నాయి, అదర్ క్యాంపస్ ఉన్నాయి, నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఫార్మసిటికల్ కోర్సెస్ ఉన్నాయి, లా రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సెస్, రకరకాల కోర్సెస్ ఉన్నాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 4 గ్రౌండ్స్ ఉన్నాయి. దీంట్లోపలే అన్ని, దీనికి ఎక్స్ట్రా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంతేకాకుండా కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా, మనం పంజాబ్ అంటే జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది కూడా చూస్తూ ఉంటాం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అనుకోండి. దీంట్లోనే రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మొన్నే వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అగ్రికల్చర్ సమిట్ కూడా జరిగింది మన గురుకాశీ యూనివర్సిటీలో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్, ఇది ఓన్లీ అగ్రికల్చర్ కాకుండా అన్నిట్లో చూసుకుంటే మోర్ దెన్ 200 to 300 ల్యాబొరేటరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా బీటెక్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా సివిల్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇట్లా ఏఐ, ఇలా రకరకాల కోర్సెస్ తీసుకుంటున్నారు. అంటే వై అగ్రికల్చర్ చూస్ చేసుకోవాలి? ఇలా చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కెరియర్లో కలిసి వచ్చే జాబ్స్ ఏవి ఉంటాయి? సీడ్ కంపెనీస్ నుంచి స్టార్ట్ చేసి ఫర్టిలైజర్ కంపెనీస్, ఆక్వాకల్చర్ యూనిట్స్, డైరీ యూనిట్స్, ఆర్గానిక్ ఫార్మ్స్, రీసెర్చ్ సెక్టార్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 72 సెక్టార్స్లో ఈ మధ్య బయోప్లాస్టిక్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, హైడ్రోఫోనిక్స్, ఏరోఫోనిక్స్, ప్రతి ఒక్క దాంట్లో అగ్రికల్చర్కి మళ్ళీ డిమాండ్ కనిపిస్తుంది. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ ఉన్నా కానీ ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీలో చదవడం వల్ల ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇన్ని ఎక్కువ ల్యాబొరేటరీస్ ఉన్న యూనివర్సిటీస్ ఇండియా వైడ్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నా కానీ చాలా మటుకు యూనివర్సిటీస్ డొనేషన్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎంత కడుతున్నారో ఏంటో లెక్క లేకుండా స్టూడెంట్స్ దగ్గర ఫీజు తీసుకోవడం జరుగుతుంది. కానీ గురుకాశీ యూనివర్సిటీలో మనకి డొనేషన్ ఎటువంటిది ఉండదు, అన్ని డైరెక్ట్ బ్యాంక్కే, లోన్ నుంచి తీసుకుంటే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓన్గా పే చేసుకున్నా కూడా యూనివర్సిటీ కౌంటర్లో పే చేసి 100% రిసిప్ట్ అన్నది ఆన్లైన్ డాష్ బోర్డ్ మీదే స్టూడెంట్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ పాయింట్లో కూడా టెన్షన్ కనపడదు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాకల్టీ కూడా మనకి చాలా సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా, అది బీటెక్ కోర్స్ అనుకోండి, అగ్రికల్చర్ ఎస్పెషల్గా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి యూనివర్సిటీస్. తమిళనాడు సైడ్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మన ప్రెస్టీజియస్ ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య ఇంజనీరింగ్ ఎస్వి యూనివర్సిటీ లాంటి గవర్నమెంట్ వాటికి తప్ప వేరే వాటికి ఐసీఆర్ అక్రెడిటేషన్ లేదు. ఇలాంటి వాటిల్లో రావాలంటే ఎంసెట్లో టాప్ 5000, టాప్ 6000లో ర్యాంక్ రావాలి. అట్లా రాని వాళ్ళందరికీ ఇప్పుడు ఎంసెట్ ఇంటర్లో 97-98% ఉన్న వాళ్ళకి కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాదు కదండి. ఇలాంటి వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా బేసిక్ పర్సంటేజ్ బాగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి డొనేషన్ లేకుండా అగ్రికల్చర్ కోర్స్ ఇస్తాము. ఖచ్చితంగా ప్లేస్మెంట్కి కూడా సపోర్ట్ చేస్తాము. కోర్స్ అయిపోయిన 1 year లోపల స్టూడెంట్కి ఎన్నిసార్లు కావాలన్నా మనం ఖచ్చితంగా ప్లేస్మెంట్ అయితే సపోర్ట్ చేస్తాము. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియాలోనే దొరుకుతుంది ప్లేస్మెంట్, లేదు నార్త్ ఇండియాలో మంచి కంపెనీస్ దొరికితే వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు. తక్కువ ఉన్నాయి యూనివర్సిటీస్, తక్కువ ఉన్నాయి, కోర్స్ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్కి ఆపర్చునిటీస్ చూసాం కదా. రెగ్యులర్గా ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏమన్నా తీసుకోండి, అవన్నీ అగ్రికల్చర్ కిందే వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్లో మనం కార్పొరేట్ కల్టివేషన్ కూడా చూడబోతున్నాం. అదే ఫారెన్లో జరుగుతుంటుంది కదా, ఒకరే 500 acres, 1000 acres, 5000 acres తీసుకొని ఒక స్టాఫ్ లాగా పెట్టుకొని అగ్రికల్చర్ చేస్తుంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా మన గురుకాశీ యూనివర్సిటీలో దొరుకుతుంది. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అబ్రాడ్లో జాబ్ చేయడానికి ఇష్టపడతారు, అట్లానే సెటిల్ అవుతారు కూడా. సో అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఫారెన్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఏదన్నా టెక్నాలజీ పరంగా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి ఇజ్రాయెల్ గుర్తొస్తుంది. ఈ మధ్య ఈ వార్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ చూపించకపోయినా ప్రతి ఒక్క డెవలప్డ్ కంట్రీ, యూఎస్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఐర్లాండ్ తీసుకోండి, నెదర్లాండ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, లేదా ఫ్రీ నేషన్స్ లైక్ జర్మనీ, ఫిన్లాండ్, ఇథియోపియా, ఎక్కడైనా కూడా అగ్రికల్చర్కి మన దగ్గరే కొంచెం గౌరవం తగ్గింది అనుకుంటున్నాను, సారీ ఫర్ ద వర్డ్, బట్ జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడూ చెప్పుకుంటాం. దానికి విజ్ఞానాన్ని యాడ్ చేయడంలో ఒక స్టెప్ వెనుకబడి ఉన్నాం మనం. దాన్ని సపోర్ట్ చేస్తూ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాం కాబట్టి స్టూడెంట్స్ ఎంఎస్సీ చేయాలన్నా, ఎంబీఏ చేయాలన్నా, ఏ కోర్స్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఏ కంట్రీకైనా ఈజీగా యాక్సెప్ట్ చేసే కోర్సు ఈ అగ్రికల్చర్ బీఎస్సీ. అగ్రికల్చర్ ఎంఎస్సీకి వెళ్ళొచ్చు, ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు. చాలా రిలేటెడ్ పోస్ట్ మెట్రిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దేనికి వెళ్ళినా సరే, ఇంకా కొన్నిటికైతే మన దగ్గర కాలేజ్లో చదివి అబ్రాడ్ వెళ్ళే వాటికి తెలంగాణ స్టేట్స్ నుంచి అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్కి కూడా అంటే 100% గవర్నమెంటే ఒక లిమిట్ లోపల సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఫైనాన్షియల్గా.
లోన్ కాదండి, ఫ్రీ అమౌంట్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి కూడా గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా మటుకు కంట్రీస్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఇంతే కాకుండా ఎవరైనా జాబ్స్ చేయాలంటే జాబ్స్, లేదా బిజినెస్ చేస్తారంటే బిజినెస్కి ఎలాంటి నాలెడ్జ్ కావాలో పర్ఫెక్ట్ నాలెడ్జ్కి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ చెప్పాను కదా నేను. ఇంటర్నేషనల్ సుమిట్ జరిగింది గురుకాశీ యూనివర్సిటీ, అలాగే బిజినెస్ సుమిట్స్ జరుగుతుంటాయి, అగ్రికల్చర్ సుమిట్స్ జరుగుతుంటాయి. నాలెడ్జ్ పెంచుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత గురుకాశీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద సెటిల్డ్ ఫ్యూచర్లో స్టూడెంట్ బయటికి వెళ్ళొచ్చు, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ నుంచి. సో ఇప్పుడు మీరు చెప్తూనే ఉన్నాము, అంటే చాలామందికి అవేర్నెస్ తక్కువ ఉందని చెప్పేసి. జనరల్గా అగ్రికల్చర్ బీఎస్సీ అంటే నథింగ్ బట్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లైక్ దట్. సో పెస్టిసైడ్స్ అవన్నీ కూడా లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేసేదానికి ఎక్కువ ప్రమోషన్ ఉంటుంది. సో ఇలాంటివి స్టూడెంట్స్లో కానీ ప్రజల్లో కానీ వెళ్ళడానికి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారు? జనరల్గా ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంది ఈ యూనివర్సిటీ. మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల నుంచి 100-120 మంది వెళ్తున్నారు, కేరళ నుంచి 60-70 మంది వెళ్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలంటే ఒక మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి. చాలా మంచి క్వశ్చన్, మేము ఎప్పుడు మాకు ఎదురు పడని మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది ఖచ్చితంగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ జనరల్గా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ అని చేస్తారు కదా, వాళ్ళకు కూడా లైక్ ఆవు పేడ నుంచి చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. అగ్రికల్చర్ నుంచి ఎప్పుడు దాని నుంచి వచ్చిన పంట వాడుకోవడం మాత్రమే తెలుసు, కానీ అగ్రి వేస్ట్ నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ జనరేట్ చేస్తున్నారు, యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఈ మధ్య పేపర్ ప్లేట్స్లో కూడా బ్యాన్ చేసి, ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ఆర్గానిక్ ప్లేట్స్ చూస్తున్నాం మనం మార్కెట్లో. బెగాస్ తోటి చెరుకు వేస్ట్ నుంచి ప్లేట్స్ తయారు చేయడం, ఆర్కాతో ప్లేట్స్ తయారు చేయడం, ఇదొక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. బయోప్లాస్టిక్, మొక్కజొన్న నుంచి చాలా హెల్త్కి ఎటువంటి హాని చేయని ప్లాస్టిక్ తయారు చేయడం చూస్తున్నాం. పెట్రోలియం, ఇప్పుడు పెట్రోలియం గ్యాసెస్ గడ్డి నుంచి లైక్ మ్యూసల్ గ్రాస్ నుంచి పెట్రోలియం గ్రాస్ తయారు చేయడం, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఆవు పిడికల్లోనే చాలా మంచి వెరైటీ ఆఫ్ మెటీరియల్ తయారు చేసి కౌడంగ్ నుంచి పెయింట్స్ తయారు చేయడం చూస్తున్నాము, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా యాక్షన్ తోటి. ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్, ఇన్నోవేషన్స్ నేను చెప్తూ పోతే దానికి ఒక లిమిటేషన్ ఉండదు. అగ్రికల్చర్లో ఉన్న ఇన్నోవేషన్స్ ఎక్కడ కూడా మనకి ఈ ఫీల్డ్స్లో కూడా కనపడవు. ఈ ప్రతి ఒక్క దానికి ఏ స్టూడెంట్ ఎలాంటి ప్రాజెక్ట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాడన్నా మేము మనకి గురుకాశీ యూనివర్సిటీ 100% సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అదొక టైప్ ఆఫ్ ప్రమోషన్ అవుతుంది, స్టూడెంట్స్ డెవలప్మెంట్ కూడా ఆశిస్తారు. కాబట్టి ఎట్లాంటి ప్రాజెక్ట్ చేయాలన్నా మనం కూడా, మనం ఆస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ ఆఫీస్ నుంచి కూడా మనం 100% సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి ఖచ్చితంగా కలిగిస్తాం ఈ ఫీల్డ్లో. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్కి అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ బీఎస్సీకి, సో రెండింటికి వేరియేషన్ ఏంటి? అండ్ స్టూడెంట్స్ ఏది చూస్ చేసుకుంటే కెరీర్ అనేది ఇంకొంచెం బ్రైట్గా అనిపిస్తుంది? ఈ కాలంలో ఫోన్ రాగానే మేము హలో అంటాం. అగ్రికల్చర్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్డ్. ఎంపీసీ వాళ్ళు జనరల్గా ఫోన్ రాగానే హలో అనగానే వినిపించే ఏకైక కోర్స్ బీటెక్ సిఎస్సి ఉందా? అది లోకల్, మన ఏపీ తెలంగాణ కాదు, సౌత్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆ మార్క్ అన్నది పడిపోయింది. ఈ మధ్య దానికి ఒక యాడ్ ఆన్ ఆఫర్గా ఏఐ ఉందా, డేటా ఇది ఉందా, సైన్స్ ఉందా, లేదంటే ఏమన్నా అనుకోండి, రోబోటిక్స్, రకరకాల కోర్సెస్ యాడ్ అయినాయి. ఎట్ లాస్ట్ ఏదొచ్చినా అది బీటెక్ కంప్యూటర్ సైన్సే. సో స్టూడెంట్స్ డిమాండ్ మేరకు మేము బీటెక్ కంప్యూటర్ సైన్స్కి కూడా నాకు A++ హైయెస్ట్ అక్రెడిటేషన్తో పెట్టాం. కానీ మేమైతే ఎస్పెషల్గా ప్రిఫర్ చేసేది అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్. బీటెక్ కూడా రీజనబుల్ ఫీజు, ఇండియాలో ఇన్ని పర్మిషన్స్ ఉండి కేవలం 8 లక్షల్లో హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నిటితో ఈ 8 లక్షల్లో కూడా 7.5 లక్షలు బ్యాంకు లోన్ ఇప్పించి మరి 100% సపోర్ట్ చేసే అతి తక్కువ యూనివర్సిటీస్లో మా గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. కానీ అగ్రికల్చర్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే బీటెక్ ఇక్కడ చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, మోర్ దెన్ 500 కాలేజెస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, వందలాది సీట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్తారంటే మాత్రం చాలా మంచి అవకాశం. జాబ్ స్కోప్ ఉంటుంది, ట్రైనింగ్ స్కోప్ ఉంటుంది. కొత్త ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఏ కాలేజ్లో చదివినా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మన అమీర్పేట్కో, దిల్సుఖ్ నగర్కో వచ్చి సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలి. ఆ అవసరం రాదండి. గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్కి ఫ్యూచర్లో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ సిస్టమ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా, టెన్షన్ లేకుండా ఖచ్చితంగా స్టూడెంట్స్ ఒక బెస్ట్ ఫ్యూచర్లో వాళ్ళు అగ్రికల్చర్ తీసుకున్నా, లేదంటే ఫిజియోథెరపీ ఒక డాక్టర్ రిలేటెడ్ కోర్స్. జనరల్గా ఈ డాక్టర్ రిలేటెడ్ కోర్స్ ఏంటంటే ఈ మధ్య ఫిజియోథెరపీకి డే బై డే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఫిజియోథెరపీ 6.5 లక్షల్లోనే 4.5 సంవత్సరాలు హాస్టల్, ఫుడ్ అన్నీ కలిపి వస్తున్నాయంటే ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఇంత తక్కువ ఫీజులో ఎంబీబీఎస్ మిస్ అయింది, వెటర్నరీ మిస్ అయింది, నర్సింగ్ ఉంది. నర్సింగ్కి ఈక్వల్ అని చెప్పుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే పెరాలసిస్ వచ్చిన ప్రతి ఒక్కరు, లేదా యాక్సిడెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ఫిజియోథెరపీ చేయమని చెప్తూనే ఉంటారు. మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో అశోక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భవన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్.
గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా మా అక్క వాళ్ళ పాప ఉందండి సార్. అదే ఏజీబీఎస్సీ ఇంట్రెస్టెడ్ ఉంది మాకు. ఓకే సార్. ఇప్పుడు అంతా ఇంజనీరింగ్, బైపీసీలు, మెడిసిన్ ఇట్లా ఇవన్నీ కాకుండా ఏజీబీఎస్సీ అయితే బాగుంటుంది, ముందు ముందు గవర్నమెంట్ జాబ్స్ స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అంటే నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. షూర్ సార్. మీరు ఎక్కడ చెప్పండి చెప్పండి చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏజీబీఎస్సీలో కూడా ఐకార్ అప్రూవల్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఐకార్ లేకుండా బాగుండదు. అండ్ అకాడమిక్స్ అయితే ఇటు కాలేజెస్ ఉంటే బాగుంటాయి అని చెప్తున్నారు. ఒక కాలేజ్ని తక్కువ చేయడం అన్నది కాన్సెప్ట్ కాదు కానండి. ఐకార్ అక్రెడిషన్ ఇండియాలోనే ఫస్ట్ వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ, బఠిండా, పంజాబ్ అండి. ఖచ్చితంగా మా దగ్గర అయితే తెలుగు పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లోపలే హాస్టల్ తోటి చాలామంది ఇప్పటికే తెలుగు అమ్మాయిలు అక్కడ 150 మందికి పైగా ఉన్నారు. చదివేసిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నా సరే హైదరాబాదే అన్నారు కాబట్టి అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ మాస్ట్రోడైనమిక్స్ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఫర్ గురుకాశీ యూనివర్సిటీ. మీకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 10, నైట్ 10 అని చెప్పుకోవచ్చు. నైట్ 10 కూడా అవైలబుల్ ఉంటుంది. 100% వచ్చారంటే ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి హైదరాబాద్ నుంచి ఉన్న గర్ల్ స్టూడెంట్స్తో మీకు మాట్లాడించడం, వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ కోర్సు సెలెక్ట్ చేసుకోవడం అన్నది చాలా మంచి న్యూస్ అండి. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు దానికి రిలేటెడ్ అన్ని పాయింట్స్ కూడా చెప్తాము. లోన్ సపోర్ట్ కూడా చెప్తాము. లేదా మీరు డైరెక్ట్ ఫీజు పే చేసుకుంటారంటే కూడా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి స్కాలర్షిప్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి ఈ మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ కూడా గత 15 సంవత్సరాల నుంచి డిఫరెంట్ అడ్మిషన్స్లో మేము సెక్టార్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూస్ సపోర్ట్ అన్నది మీ పిల్లలు కోర్స్ జాయిన్ చేసి వదిలేయడమే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ సెటిల్మెంట్లో కూడా ఖచ్చితంగా మన సపోర్ట్ అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ సార్. భవన్ రెడ్డి గారు మరో కాలర్ ఉన్నారు. స్వప్న గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. భవన్ రెడ్డి గారితో మాట్లాడండి. మేడం నమస్కారం, చెప్పండి మేడం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ అగ్రికల్చరల్ బిఎస్సి గురించి విన్నాము. మ్యామ్. సో సార్ కొంచెం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తారా? మా పాప ఉంది, జాయిన్ చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారమ్మా? హయత్ నగర్ అండి, హైదరాబాద్. అచ్చా, మన యూనివర్సిటీలో ఈ అగ్రికల్చర్ బిఎస్సి అన్నది గత 15 సంవత్సరాల నుంచి మన కోర్స్ ఉంది మన దగ్గర గురుకాశీ యూనివర్సిటీలో. అగ్రికల్చర్ అన్నది జనరల్ కోర్స్. మనం పాతకాలం సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాం అగ్రికల్చర్ బిఎస్సికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఎందుకో తెలీదు వాటికి కాలేజెస్ పెరగలేదు, చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. ఈ మధ్య మన లోకల్ స్టేట్స్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్లో అగ్రికల్చర్ బిఎస్సి పెట్టడం జరిగింది. కానీ ఈ ఐసీఏఆర్ అక్రెడిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రెడిషన్ ఉండడం వల్ల ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి, అబ్రాడ్ ఆపర్చునిటీకి, ఒక బిజినెస్ చేయాలంటే కూడా పర్ఫెక్ట్ ల్యాబొరేటరీస్తో ఇచ్చే అతి తక్కువ ఇండియన్ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. ఈ కోర్స్ 4 సంవత్సరాలు ఉంటుంది. కంప్లీట్ అగ్రికల్చర్ సైన్స్. సైన్స్ ఈజ్ డిఫరెంట్, టెక్నాలజీ డిఫరెంట్ అండి. బీటెక్ అగ్రికల్చర్ కూడా ఉంటుంది, అది కొంచెం మెకానికల్ రిలేటెడ్ ఉంటుంది. సైన్స్ రిలేటెడ్ అంటే సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ బయటికి తీసుకొని దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఫార్మర్కి స్టెప్ బై స్టెప్ ఎలా, ఇందాక నేను చెప్పాను కదా ఫార్మర్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం, దానికి ఏం సపోర్ట్ ఇస్తున్నాం మనం అన్నదానికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అగ్రికల్చర్ బిఎస్సి ఇన్ గురుకాశీ యూనివర్సిటీ అవుతుందమ్మా. మీరు ఒకసారి ఆఫీస్కి విజిట్ చేయండి. మీ ఏరియా నుంచి కూడా అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది మన గురుకాశీ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళతో మీతో మాట్లాడిస్తాము. సాటిస్ఫై అయిన తర్వాత యూనివర్సిటీకే డైరెక్ట్గా ఫీజు పే చేసుకోవచ్చు. అన్ని పర్మిషన్స్ వచ్చి ఫస్ట్ ఐసీఆర్ రెన్యువల్లో ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అమ్మ. చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్యూచర్ సెటిల్మెంట్కి. వేరే ఏజెంట్స్ లాగా స్టూడెంట్స్ని జాయిన్ చేసి వదిలిపెట్టడం కాదు, స్టూడెంట్స్తో పాటు లైఫ్ టైం అంటే మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి, ఆ తర్వాత 1 year లోపల వాళ్ళని ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్మెంట్లో ప్లేస్ చేయడానికి, ఫ్యూచర్లో కూడా ప్రాజెక్ట్స్ జనరేట్ చేపించడానికి రకరకాల ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. ప్రతి ఒక్క దానికి వాళ్ళ వెనకాల ఉంటామని మేము ప్రామిస్ చేస్తున్నాం మాస్ట్రోడైనమిక్స్ నుంచి. భవన్ రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి అగ్రికల్చర్ గురించి, మరి ముఖ్యంగా అగ్రికల్చర్కి చాలా పెద్దపీట వేసిన గురుకాశీ యూనివర్సిటీ గురించి కూడా, అంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే తీసుకున్న వాళ్ళు ఓన్గా విదేశీలో జాబ్స్ చేయడమే కాకుండా ఓన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు. సో ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.